అనుమతులున్నా కూల్చడం ఏంటి? గంజాయి గుడుంబ అమ్మే వాళ్ళను పట్టుకోకుండా పేదలపై దౌర్జన్యమా? అధికారులు బాధ్యత మర్చి వ్యవహరిస్తే జైలుకు వెళ్ళక తప్పదు. సాయి ప్రియ ఎన్క్లేవ్ బాధితులకు క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలి ఎంపీ ఈటల అంటూ చూస్తా ఉన్నాం. ప్రభుత్వాలు మారినా అధికారులు మారనప్పుడు గతంలో మీరే అనుమతులు ఇచ్చి ఇప్పుడు పేదల ఇండ్లను కూల్చడం ఏమిటని మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. సోమవారం నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉప్పల్ పరిధి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ సాయి ప్రియ ఎన్క్లేవ్ ఇండ్ల కూల్చివేతపై అధికారులను నిలదీశారు. గతంలో ఇచ్చిన అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ఇండ్లను కూల్చడానికి కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు తెలివి లేదా, ఆ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అకారణంగా పేదల ఇండ్లను కూల్చిందని మండిపడ్డారు. గత సర్కారు టైంలో అనుమతి ఇచ్చింది ఈ అధికారులే కదా అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినా పర్మిషన్ ఇచ్చిన అధికారులు మారలేదు కదా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ సర్కార్ నడుస్తోందన్నారు. జిహెచ్ఎంసీ అన్ని అనుమతులు ఉన్నా కూల్చడం ఏంటని ప్రశ్నించారు. గంజాయి గుడుంబ అమ్మే వాళ్ళను పట్టుకునే సోయి లేదు, కానీ పేదలపై దౌర్జన్యం ఏంటని ఈటల రాజేందర్ సీరియస్ అయ్యారు. ఇదే విషయంపై అడుగుదామని కాల్ చేస్తే కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, డిప్యూటీ సీఎం రెవెన్యూ శాఖ మంత్రికి కాల్ చేస్తే తమకు తెలియదని చెప్తున్నారని చెప్పారు. ఆ ఏరియా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుందని, కొన్న భూములకు 118 జీవో ఇష్యూ చేయడం ఏంటని ప్రశ్నించారు. అన్యాయంగా కేసులు పెట్టి జైల్లో వేద్దామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారేమోనని, అలా చేసిన వాళ్ళు ఏమయ్యారో తెలుసు కదా అంటూ ఈటల చురుకులంటించారు. అధికారులు బాధ్యత మర్చి వ్యవహరిస్తే జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. ఇల్లు కూల్చినందుకు బాధితులకు క్షమాపణ చెప్పి నష్టపరిహారం చెల్లించాలని ఈటల డిమాండ్ చేశారు. దీనిపై సీఎం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారంటూ చూస్తా ఉన్నాం. ఏదేమైనా కానీ ఈ విషయంలో జరిగింది పూర్తిగా అన్యాయమే. దాని మీద మరి సీఎం స్పందిస్తాడా, డిప్యూటీ సీఎం స్పందిస్తాడా, లేదంటే ఇట్లనే నిమ్మకు నీరెత్తనంటూ కూర్చుంటారా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం ఉన్నది.